వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంతేరాలో మీరు ఎప్పుడైనా గోబీ మంచూరియా తిన్నారా? హైదరాబాద్లో అంతేరా రెస్టారెంట్ నెంబర్ 1 ర్యాంక్ కోసం, ఫుడ్ విషయంలో నెంబర్ 1 ర్యాంక్ కోసం, రెస్టారెంట్లలో నెంబర్ 1 ర్యాంక్ కోసం ఫైట్ చేస్తుంది. కానీ మీరు ఒకవేళ అంతేరాలో ఆ ర్యాంకును చూసి గోబీ మంచూరియా తింటే ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు అంతేరాలో తిన్న గోబీ మంచూరియాతో పాటు ఆ గోబీలో దాగున్న రకరకాల పురుగులను కూడా తిన్నట్టే. ఈ మాట నేను చెప్తున్నది కాదు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మదీనాగూడలో ఉన్న అంతేరా రెస్టారెంట్ పైన రైడ్ చేసినప్పుడు అందులో ఉన్న గలీజ్ అంతా బయటపడింది. ముఖ్యంగా గోబీ మంచూరియాలో మీరు స్క్రీన్ పైన వీడియోను చూడొచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారి తన చేతిలో పట్టుకొని చూపిస్తున్న వీడియో ఇది. ఇందులో ఈ గోబీ మంచూరియా కుళ్ళిపోయింది, పాడైపోయింది. ఇందులో పురుగులు కూడా ఉన్నాయి, పచ్చి పురుగులు, చిన్న చిన్న సన్నటి పురుగులు ఉన్నాయి. ఈ పురుగులు తినగా మిగిలిన గోబీతోటి అంతేరా రెస్టారెంట్లో గోబీ మంచూరియాను తయారు చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్లో చాలా స్పష్టంగా తేలింది. అంతేరా అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని డబ్బా కొడతారు. ఆంధ్రాలో ఉన్న టేస్టులు, తెలంగాణలో ఉన్న టేస్టులు, రాయలసీమలో ఉన్న డిష్లు అన్నీ తెచ్చి అంతేరాలో అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ అంతేరాలో ఏమిస్తున్నారంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో దొరకని కుళ్ళును కూడా అందిస్తున్నారు. ముక్కిపోయిన, మురిగిపోయిన ఆహార పదార్థాలతో వంటలు చేస్తున్నారని మళ్ళొక్కసారి రుజువైంది. అంతేరాకి నోటీసులు కూడా జారీ చేశారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు. అంతేరా రెస్టారెంట్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం కనిపించే అందులో అంటే ఆహార పదార్థాలను నిర్వహించే వారి వైద్యపరమైన ఫిట్నెస్ రికార్డులు అందుబాటులో లేవు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లోని అంశాలను మేము ముందుకు తీసుకొస్తున్నాను. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి. అంటే ఎటువంటి వాడికి రోగం ఉందా, రొప్పు ఉందా, ఏముందనే విషయం తెలియదు. అందులో వంట చేసేవాడికి దగ్గుందా, తుమ్ముతున్నాడా, దగ్గినప్పుడు అది వచ్చి ఉమ్మి అందులో పడుతుందా వంటలు అనేది ఏమీ తెలియదు. వాళ్ళకి సంబంధించిన హెల్త్ రికార్డులు లేవు అని ఫుడ్ సేఫ్టీ అధికారి చెప్తున్నారు. వంట అలాగే ఐస్ తయారీలో ఉపయోగించే వాటర్కి సరైన పరీక్షలు చేసిన రికార్డులు లేవు. వంటకు వాడే నీళ్ళు ఏం నీళ్లు వాడుతున్నారో తెలియదు. అంతేరా హైదరాబాదులో అత్యంత కాస్ట్లీ రెస్టారెంట్. ధనవంతులు, బెంజ్ కార్లలో తిరిగే వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది అక్కడికి వెళ్తారు. అక్కడ రెస్టారెంట్లలో తింటారు. మదీనాగూడ రెస్టారెంట్లో కనపడుతున్న బొక్కలు ఇవన్నీ. ఆ వంటకి వాడే నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో, అవి మినరల్ వాటరో, లేకపోతే మున్సిపల్ వాటరో, లేకపోతే కాలువలో పట్టుకొస్తారో, లేకపోతే బోర్ వాటరో అనేది ఎవరికీ తెలియదు. ఆ వాటర్కి సంబంధించిన ఎటువంటి రికార్డులు లేవు. చాలా స్పష్టంగా ఫుడ్ సేఫ్టీ అధికారి చెప్పారు. డెజర్ట్లు, మాంసాహార పదార్థాలు, పుట్టగొడుగులు, అలాగే తరిగిన ఉల్లిపాయలకు సరైన లేబుల్స్ లేకుండా నిల్వ చేశారు. ఎట్లా పడితే అట్లా సేవ్ చేశారంట డిజర్ట్స్. అట్లాగే మటన్, చికెన్ అనే మాంసం, అట్లాగే పుట్టగొడుగులు, అట్లాగే ఉల్లిపాయలు ఎక్కడ సేవ్ చేశారంటే గలీజ్గా సేవ్ చేశారని చాలా స్పష్టంగా రాస్తున్నారు. ఆహార తయారీ ప్రదేశాలలో ఇనుప కత్తులను ఉపయోగిస్తున్నారు. అవి తుప్పు పట్టుపోయి ఉన్నాయి. కూరగాయలను, మాంసంను దేనో కోయడానికి కత్తులు వాడతారు కదా, వాటికి తుప్పు ఉందంట, గలీజ్ ఉందంట. ఆ తుప్పును కూడా మీ వంటల్లో, మీ ప్లేట్లోకి తీసుకొచ్చి మీకు అమ్ముతున్నారు. క్యాలీఫ్లవర్ అట్లాగే బంగాళదుంపలపై బూజు పెరగడం గమనించడమైనది. అందులో ఆలుగడ్డ, ఆలుకు సంబంధించిన ఏది తిన్నా దానిపైన బూజు, అంటే బూజు పట్టిన ఆలు, బంగాళదుంపలు, అట్లాగే బూజు పట్టిన క్యాలీఫ్లవర్తో, మీకు మొదలు చెప్పాను కదా, క్యాలీఫ్లవర్తో అక్కడ ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఇది ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ విషయానికి వస్తే అంతేరాలో ఒకసారి చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్కు ఉపయోగించిన వంట నూనె తదుపరి ఉపయోగం కోసం పనికిరాదని తేలింది. ఫ్రెంచ్ ఫ్రైస్ మనం తింటాం కదా ఇష్టంగా, నాకు తెలిసి 250, 300 పైనే ఉంటుంది. ఒక 10-15 ఇస్తారు. ఆ మళ్ళీ రీయూజ్డ్ ఆయిల్లో, అంటే ఇంజన్ ఆయిల్ లాగా మరిగిపోయిన ఆయిల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తున్నారని చాలా స్పష్టంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నోటీసులో ఉంది. అట్లాగే వంట జరిగే ప్రదేశాల దగ్గర చెత్త బుట్టలు తెరిచే ఉన్నాయి. ఆ తెరిచిన చెత్త బుట్టల్లో ఏముంటాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈగలు ముసిరిపోయి ఉంటాయి, దోమలు ఉంటాయి, సన్న దోమలు ఉంటాయి. మొత్తంగా బయటికి చాలా గొప్పగా కనిపించే బ్రాండెడ్ అంతేరా రెస్టారెంట్లో కనిపిస్తున్నది ఏంటి, కిచెన్లో ఉంది ఏంటంటే బూజు పట్టిన గోబీ, బూజు పట్టిన ఆలు, అట్లాగే
మాంసం సరిగ్గా నిల్వ చేయని స్థితిలో ఉన్న మాంసం అది కుళ్ళిపోవచ్చు, మురిగిపోవచ్చు, పాచిపోవచ్చు. మాంసం అట్లాగే చెత్త బుట్టలు ఓపెన్ చేసి ఉండటం, జిల్ల పురుగులకు కాక్రోచ్ల గురించిగా లెక్కనే లేదు. అవి కనిపిస్తే రాసేవాళ్ళేమో. అంటే గబ్బు పట్టిపోయిన కిచెన్లోంచి అంతేరా అద్భుతమైన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ డిష్లను తయారు చేస్తుంది. అంతేరా రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ అంశాలపైన వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మదీనాగూడలో ఉన్న అంతేరాకి నోటీసులు జారీ చేశారు. మీరు అక్కడ డిన్నర్కో లంచ్కో వెళ్ళినప్పుడు ఆ నోటీసులకు సంబంధించిన విషయాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు. ఇకపోతే బహార్ కేఫ్, ఇదే మదీనాగూడలో బహార్ కేఫ్. ఇక దీని గురించి చెప్తే మీరు కనీసం బిర్యానీ కూడా తినరు, ఇంట్లో చేసుకొని కూడా తినరు, ముట్టుకోరు. ఎంత దారుణం అంటే ఇక్కడ కొన్ని రూల్స్ చదువుతూ వస్తున్నా. వాళ్ళు ఇచ్చిన నోటీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నోటీసులు, ఆర్ఓ డిస్పెన్సరీ దగ్గర నీరు నిల్చి ఉండటం భద్రతా ప్రమాదానికి దారితీస్తుంది. ఎక్కడైతే మనం తాగుతందుకు నీళ్ళు తీస్తున్నారో, వంటకు నీళ్ళు తీస్తున్నారో, నీళ్ళు ఉన్న దగ్గర మురికి కాలువ కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. మురికి కాలువలోంచి నీళ్లు తోడినట్టే ఉంది బహార్ కేఫ్లో వంటకు వాడే నీళ్లు. మీరు చూడండి విజువల్స్లో. వంట మరియు తాగడానికి ఉపయోగించే నీటిని పరీక్షించలేదు. ఏం నీళ్ళు పోసి వండుతున్నాడో కూడా తెలియదు. వాడు వంట చేసేటప్పుడు బిర్యానీలో, చికెన్లో, ఫ్రైలో ఇందులో వాడే నీళ్ళలో ఏం నీళ్ళు పోసి వంట చేస్తున్నాడో కూడా తెలియదు. బహార్ కేఫ్లో అంత దరిద్రం. మురికి కాలువ, కిచెన్లో మురికి కాలువ అని చెప్పాలి దీన్ని. కార్యకలాపాలు జరిగే ప్రదేశాల దగ్గర సిబ్బంది టాయిలెట్ తలుపులు తెరిచే ఉంటుంది. అవ్వ, బెడ్రూమ్లో టాయిలెట్ తలుపును అంత నీటుగా గడిగితేనే రాత్రిపూట నిద్రపట్టి సావదు. వంట చేసే కాడ టాయిలెట్ డోర్ ఓపెన్ చేసి ఉంటే, వంట చేసే కిచెన్లో టాయిలెట్ డోర్ ఓపెన్ చేసి ఉంటే వామిటింగ్ వస్తుంది చెప్పాలంటే. ఎంత గబ్బు వాసన వస్తుంది. ఆ గబ్బు వాసనతోటే వంట చేస్తున్నాను, నాకు వామిటింగ్ సెన్స్ వస్తుంది ఇది చెప్తుంటేనే. అబ్బో నేను చెప్పలేను. అపరిశుభ్రమైన సీలింగ్ మరియు సరిపోని లైటింగ్తో సహా వంటగదిలో పరిశుభ్రత లోపించింది. మీరు విజువల్లో చూడొచ్చు. చెత్త కుప్పను తీసుకొచ్చి కిచెన్లో వేసినట్టుంది చూడండి. గబ్బు పట్టింది. అందులోనే చికెను, అందులోనే మటను, అందులోనే లెగ్ పీసులు, గిగ్ పీసులు అన్నీ కనపడుతున్నాయి. ఒకసారి చూడండి. బహార్ కేఫ్ మదీనాగూడ విజువల్స్ ఇవన్నీ చూడండి. గబ్బు పట్టిపోయింది. ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని మనకు బిర్యానీలో వేయించిస్తున్నారు రాజా. కుళ్ళిపోయిన మాంసాన్ని వేడి చేసి నూనెలో వేస్తే ఏమైంది, ఫ్రై లెక్క అవుతుంది. దాంట్లో పురుగులున్నా ఏమున్నా ఫ్రైలో కలిసిపోతాయి. అవి తీసుకొచ్చి మనకు పెడుతున్నారు. మనం అద్భుతంగా ఉంది, స్పైస్ ఉంది అని గట్టిగా తినేస్తున్నాం. విరిగిపోయిన ఫ్లోరింగ్ మరియు దెబ్బతిన్న వాష్ ఏరియా, మౌలిక సదుపాయాలు కిచెన్లో ఏది చక్కగా లేదట. అన్నీ కూలిపోయి ఉన్నాయి ఏడికాడికి. తెరిచి ఉన్న డ్రైనేజీలు మరియు ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం గమనించింది. కిచెన్లో డ్రైనేజీ ఉంటుంది కదా, ఆ పక్కన ఆ డ్రైనేజీ అంతా తెలిసే ఉందంట. అమ్మో, ఆ తెరిచి ఉన్న డ్రైనేజీ ఓపెన్ చేసి అక్కడే ఆహార పదార్థాలు కట్ చేసిన ఈ ఉల్లిగడ్డలు, ఈ మాంసం ముక్కలు కట్ చేస్తారు కదా, అవి అలానే వేసిరంట. అయితే గబ్బు వాసన కొడుతుందంట ఫుడ్ సేఫ్టీ అధికారులు పోయేసరికి. ఆగిపోయిన చాపింగ్ బోర్డులు మరియు ఇనుప కత్తుల వాడకంలో ఉన్నాయి. ఇక కత్తుల్ని ఏడ శుభ్రం చేస్తారు? దానికి తుప్పు పట్టి ఉంది. ఇనుప కత్తులు అక్కడే ఉన్నాయి. ఆ ఇనుప కత్తుల్ని తుప్పుబట్టే కత్తులతోనే కట్ చేసి పంపిస్తున్నారు. ఏది చికెన్, మటన్. ఆహారాన్ని నిర్వహించే వారి వైద్య ఫిట్నెస్ రికార్డులు అందుబాటులో లేవు. ఆ కిచెన్ చెఫ్ అవడో తెలియదు, ఆడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు, ఆయనకి ఏం రోగం ఉందో తెలియదు, ఏం కథ ఉందో తెలియదు. ఎవరైనా మదీనాగూడలో ఉన్న బహార్ కేఫ్కి వెళ్ళి బిర్యానీ తింటే మీ ఇంటికి మీరు ఫ్రీగా రోగాలను తెచ్చుకున్నట్టే. రోగాలంటే మళ్ళీ గుండెపోటు, ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి గుండెపోటు, లేకపోతే కలర్ వేస్తారు కాబట్టి గుండెపోటు రావచ్చు, కొవ్వు పెరగవచ్చు అనుకుంటున్నారేమో. రోగాలు ఎట్లాంటివి అనుకున్నా క్యాన్సర్ రోగాన్ని తెచ్చుకున్నట్లు లెక్క. మదీనాగూడలో ఉన్న బహార్ కేఫ్లో ఎవరైనా బిర్యానీ తిని ఉంటే ఒక్కసారి ఆసుపత్రికి వెళ్ళండి అని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నోటీసుకి సంబంధించిన వివరాలు మన దగ్గర క్లియర్గా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాటనే. ఇక మూడో రెస్టారెంట్, ఎపిసోడ్ 1లో నేను దీన్ని ఎపిసోడ్స్గా చేద్దామని డిసైడ్ అయినా, ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాగానే. మూడో రెస్టారెంట్ ఏంది? ఇది రెస్టారెంట్ కాదు, బ్రౌన్ బేర్ బేకరీ, కూకట్పల్లి. వాట్ ఏ బ్రాండెడ్ బేకరీ. ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా కనిపిస్తుంది బ్రౌన్ బేర్ బేకరీ. నీట్గా గ్లాసులలో పెట్టిన ఏం కనిపిస్తాయి, బ్రెడ్లు, గ్లాసులలో పెట్టిన పిజ్జాలు, గ్లాసులలో పెట్టిన ఇవన్నీ ఉంటాయి కదా, పఫ్ఫులు గిఫ్ఫులు అన్నీ. అబ్బా, అవి చూడంగానే లొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తుంది నాలుగుకి. కానీ లోపట బ్రౌన్ బేర్ బేకరీ వాళ్ళ కిచెన్ ఎట్లుందో చూస్తారా? కేకులు ఎట్లా తయారు చేస్తారో చూస్తారా? కేకుల్లో వాడే ఎగ్గును ఏం చేస్తుందో చూస్తారా? ఒకసారి చూడండి.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి చూడండి. బేకింగ్ కోసం ఉపయోగించే గుడ్లను సరిగ్గా శుభ్రం చేయకుండా నిల్వ ఉంచారు. దీనివల్ల కలుషితమయ్యే ప్రమాదం ఉంది. మీరు అక్కడ చూడండి, ఉడకబెట్టిరా లేకపోతే అట్నే ఏదో ఎగ్గులు అల్లనే మిషన్లో వేసి రుబ్బినాక కిందికి జల్లి పట్టి కిందికి వెళ్ళి ఆ ఎగ్గులో ఎల్లో సోనా వైట్ సోనా కలిపి కిందికి వస్తే దాన్ని వాడి మనకు ఫుడ్ పెడుతున్నారు. పోనీ ఆ ఎగ్గులను ఏమైనా అడుగుతున్నారు గుడ్లని అంటే కోళ్ళ ఫామ్ నుంచి వచ్చేట పెట్టుంటుంది, దాన్ని కోడి పెంట అతుక్కొని ఉంటుంది. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? కోడి పెంట అతుక్కొని ఉంటుంది గుడ్లకి, ఆ కోడి పెంట కూడా అలానే ఉంది. ఒకసారి చూడండి, ఆ మొత్తం ఆ ట్రేల్స్లో కోడిగుడ్లు నిల్వ చేసి ఉంచారు చూడండి. వాటిని తీసుకుపోతున్నారు, ఆ గిన్నెలో పడేస్తారు, తిప్పుతారు, పలగొడుతురు. అందులోకించే ఎగ్ వైట్ సోనా ఎల్లో సోనాని తీసుకొస్తున్నారు. మనకు బ్రెడ్ ఎండ్లో కలుపుతారు, బ్రెడ్లో కలుపుతారు, కేక్లలో కలుపుతారు, అన్నింటిలో కలుపుతారు. ఎగ్ మిక్సింగ్ అంటారు కదా, ఆ ఎగ్ మిక్సింగ్కి దీన్నే వాడేస్తున్నారు. అయిపోయింది. మీరు తింటున్న బ్రౌన్ బేర్ బేకరీలో కేకుల కథ మొత్తం బయటకు వచ్చింది. ప్రాంగణంలో బొద్దింకల బెడద గమనించబడింది. ఇక జిల్ల పురుగులకు కొలతే లేదంట. కాక్రోచ్ పార్టీలో ఉన్న సభ్యుల కంటే ఎక్కువ కాక్రోచ్లు ఉన్నాయి అక్కడ. కాక్రోచ్ పార్టీలో మిలియన్స్ కొద్ది జాయిన్ అయ్యారు కదా, అయితే ఆ కాక్రోచ్ వాళ్ళకంటే ఎక్కువ ఇంట్లో కాక్రోచ్లు ఉన్నాయంట. చాలా స్పష్టంగా బ్రౌన్ బేర్ బేకరీలో, నేను మళ్ళీ చెప్తున్నా, బ్రౌన్ బేర్ బేకరీ హైదరాబాద్లో బోల్డ్ అని బ్రాంచ్లు ఉన్నాయి. కొనుక్కునే ముందు ఒక్కసారి ఆలోచించండి అక్కడికి వెళ్ళి వస్తువులు. తయారీ యూనిట్లో నేల ఎగుడు దిగుడుగా మరియు జారుడుగా ఉంది. ఈ చెత్తంతా కిచెన్లోనే వేస్తే జారకపోతే ఏం చేస్తుంది? వీళ్ళు తయారు చేసే చెత్తనంతా నీట్గా తీసి డస్ట్బిన్లో వేసి అవతల పడేస్తేనేమో ఓకే. అక్కడ బేకరీ కోసం కిచెన్ కోసం తయారు చేసే చెత్తనంతా అందులోనే వేస్తే ఏం కనపడుతుంది? బయటికి మాత్రమే షోకేజ్ కనిపిస్తుంది, లోపలంతా గబ్బుంది. కిచెన్లోకి పోయి చూస్తే వాళ్ళే చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ముడి పదార్థాల నిల్వ ప్రదేశంలో పావురాలు కనిపించాయి. చూడండి, డబ్బాల మీద ఎగురుతుంది పావురం. ఆ డబ్బాల మీద చూడండి పావురాలు. అరే, వాడు మామూలుగా వాటి రెక్కల కింద వచ్చే అదేదో అంటారు, ఆ పొడి మొహం పీల్చుకుంటేనే అనారోగ్యం అని, అదంతా వచ్చి మనం తింటే ఫుడ్లో పడుతుంది. పావురాల్ని కూడా మేనేజ్ చేయకపోతే కూకట్పల్లి బ్రౌన్ బేర్ బేకరీలో పావురాలు రాకుండా కూడా ఆపలేకపోతున్నారంటే వినియోగదారుల దగ్గర పైసలు వసూలు చేసడం మీరు వీళ్ళ లక్ష్యం, కానీ వాళ్ళకి టేస్టీ ఫుడ్ ఇచ్చే అవకాశం లేదు. తయారైన ఉత్పత్తులపై అలాగే వాటి మీద గడువు తేదీ లేదు, అట్లాగే బ్యాచ్ నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అంటే వస్తువులు కొనుక్కొస్తారు కదా, కొన్ని వస్తువుల్ని అంటే పిండి కావచ్చు, లేకపోతే అలా కలిపే సాసులు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిపైన కనీసం ఎక్స్పైరీ డేట్ లేదు. అంటే అది ఎప్పటిది వాడుతున్నారో తెలియదు. తీసుకొస్తున్నారు, పోస్తున్నారు, కలుపుతున్నారు. పిజ్జాలు, కేకులు, బర్గర్లు అని తయారు చేస్తున్నారు, మనకు అమ్ముతున్నారు. మనం గుడ్డిగా పోయి ఫోన్పేలో పైసలు కట్టి ఇస్తున్నాం ఈజీగా. నోట్లు కనీసం నోట్లతోటి ఇస్తేనైనా మనం నొప్పి తెలిసేదేమో. ఫోన్పే కదా, స్కాన్ చేసి కొట్టుడు అయిపోయింది. అక్కడ ఫోన్పేలో అందుకోబడ్డాయి అనగానే మనం బర్గర్ తెచ్చుకొని తినేస్తున్నాం, కథం అయిపోతుంది. ఈ ఫుడ్ తింటే జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. భారతదేశంలో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం భారతదేశంలో 291 ఆహార కల్తీ కేసులు, 19 నగరాలను ఎంపిక చేసి 291 ఆహార కల్తీ కేసులు నమోదైతే ఒక్క హైదరాబాదులోనే 246 కేసులు ఉన్నాయి. అందులో టోటల్ 291 అయితే అందులో ఒక హైదరాబాదులోనే 246 కేసులు ఉన్నాయి. ఆహార కల్తీలో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి సెకండ్ ర్యాంక్ ఉంది. దేశంలో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి సెకండ్ ర్యాంక్ ఉంది ఆహార కల్తీలో. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో 23వ స్థానంలో ఉంది. అంటే సేఫ్టీ ఫుడ్ ఇవ్వడంలో ఆ ఇండెక్స్లో 23వ స్థానంలో ఉంది. అంటే మనకు హైదరాబాదులో బతికితే, హైదరాబాదులో బయట ఫుడ్ తింటే, హైదరాబాదులో రెస్టారెంట్లలో తింటే రోగాలు ఫ్రీ, క్యాన్సర్ ఫ్రీ, గుండెపోటు ఫ్రీ, రక్తపోటు ఫ్రీ, అన్నీ ఫ్రీ, రోగాలు ఫ్రీ. డబ్బులు పెట్టుకొని రోగాలు కొనుక్కున్నట్టుగా ఉంది. అంతేరా లాంటి రెస్టారెంట్ కూడా, అంతేరా అనేది ఇప్పుడు హైదరాబాదులో నెంబర్ 1 రెస్టారెంట్ ర్యాంకు కోసం ప్రయత్నిస్తుంది. అటువంటి అంతేరా లాంటి రెస్టారెంట్ కూడా ఈ గలీజ్ వ్యవహారం చేస్తుంటే, కిచెన్ని నీట్గా మెయింటైన్ చేయకుండా జిల్ల పురుగులను తిప్పుతూ గోబీ మీద, ఆలు మీద బూజు పట్టేదాకా వెయిట్ చేస్తుంటే, ఆ చికెన్ మటన్ని వాటిని సరిగ్గా మేనేజ్ చేయకపోతే, అక్కడ వంట చేసే వానికి సంబంధించిన హెల్త్ విషయాల్ని బయట పెట్టకుండా ఉంటే ఎలా నమ్మాలి మీ ఫుడ్ని? సామాన్యుల జీవితాలతో, ప్రజల జీవితాలతో మీరు చెలగాట మాడుతున్నారా లేదా? ఇది కేవలం మూడు రెస్టారెంట్ల రిపోర్టే. ఎపిసోడ్ 2లో మన పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు ఉన్నాయి కదా, ఆ థియేటర్లలో మనం కొనుక్కుంటున్నాం కదా రోజులు చిప్స్,
పాప్కార్న్ ఇవన్నీ కొనుక్కుంటున్నాం కదా, అలా కోకు ఇవన్నీ కొనుక్కుంటున్నాం కదా, అందులో ఉండే గలీజ్ ఏందో ఎపిసోడ్ 2లో చెప్తా. ఇప్పటికీ ఇది అంతేరా, బ్రౌన్ బేర్, బహార్ కేవ్, మదీనాగూడ కథలివి. సెకండ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా సినిమా థియేటర్లలో ఉండే కిచెన్లలో దరిద్రాలేంటో మీ ముందుకు తీసుకురాబోతున్నా. చూస్తూనే ఉండండి, ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల.